నమస్కారం. నేను చందు. ఈరోజు ప్రధాన న్యూస్ పేపర్లలో వచ్చిన విద్య, ఉద్యోగ సమగ్ర సమాచారం ఏమేముందో చూద్దాం. వీడియో చివరి వరకు చూడండి. ఒకవేళ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక వార్తల్లోకెళ్ళిపోతే ఈరోజు సివిల్స్ 2024 ప్రిలిమ్స్ పరీక్ష ఉంది. ఉదయం పేపర్ 1, మధ్యాహ్నం పేపర్ 2 పరీక్ష. మార్నింగ్ 9:30 నుంచి 11:30 వరకు పేపర్ 1 జనరల్ స్టడీస్ పరీక్షను నిర్వహించనున్నారు. మధ్యాహ్నం 2:30 గంటల నుంచి 4:30 గంటల వరకు పేపర్ 2 జనరల్ స్టడీస్ ఆప్టిట్యూడ్ పరీక్షను నిర్వహించనున్నారు. పరీక్షకి అరగంట ముందుగానే పరీక్ష కేంద్రం గేట్లను మూసివేయనున్నారు. అభ్యర్థులు పరీక్ష సమయానికి అరగంట ముందుగానే పరీక్ష కేంద్రానికి వెళ్లాల్సి ఉంటుంది. ఇకపోతే వెబ్సైట్లో ప్రిలిమ్స్ OMR స్కాన్డ్ కాపీలు. గ్రూప్ 1 ప్రాథమిక కీ అభ్యంతరాలకు 17 వరకు గడువు. రాష్ట్రంలో ఈ నెల 9న నిర్వహించిన గ్రూప్ 1 ప్రాథమిక పరీక్షకు సంబంధించిన స్కాన్ చేసిన డిజిటలైజ్డ్ OMR ఆన్సర్ షీట్లను వెబ్సైట్లోని అభ్యర్థుల లాగిన్లో అందుబాటులో ఉంచామని తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ సెక్రటరీ చెప్పారు. ప్రాథమిక కీ మాస్టర్ ప్రశ్నపత్రం ఇప్పటికే అభ్యర్థుల లాగిన్లో పెట్టామని తెలిపారు. అభ్యంతరాల స్వీకరణకు ఈ నెల 17 వరకు గడువు ఉంటుందని పేర్కొన్నారు. నీట్ యూజీ పరీక్ష రద్దు చేయాలి అని సుప్రీంకోర్టులో పిటిషన్ వేసారు. ఈ విధంగా మంత్రి నివాసం దగ్గర ఆందోళన చేస్తున్నారు. ఇది రోజుకు ఒక తీరుగా మారిపోతుంది. నీట్ రద్దు చేసి మళ్ళీ పరీక్ష పెట్టడమే పరిష్కారం అని చెప్తున్నారు. మీ పర్యవేక్షణలోనే CBI దర్యాప్తు జరపాలి. సుప్రీంకోర్టులో విద్యార్థుల వ్యాజ్యం. ఇది ఎక్కడ అంటే అక్కడ మొత్తం ఇగో గుర్తుపెట్టుకోండి. 67 మంది విద్యార్థులకు గరిష్ట స్థాయిలో అసాధారణంగా 720కి 720 మార్కులు వచ్చినాయి అంటే లేదు. మొన్న ఒక విద్యార్థి ఏమో ఫెయిల్ అయ్యాడు, మనకి 705 మార్క్స్ వచ్చినాయి. అట్లెట్లయితుంది? నీట్ పేపర్ లీక్లో బీహార్ మూట. ఒక్కో అభ్యర్థి నుంచి 30 లక్షల వసూలు. ప్రభుత్వ జూనియర్ ఇంజనీర్కు భాగస్వామ్యం. ఇట్లా ఇకపోతే 30 లక్షలకు నీట్ పేపర్ ఒక్కో అభ్యర్థి నుంచి వసూలు చేసిన బీహార్ మూట. వారందరినీ రహస్య ప్రదేశాల్లో ఉంచి జవాబుల బట్టి అక్కడి నుంచి నేరుగా పరీక్ష కేంద్రాలకు మే 4 తేదీనే మూటా చేతికి ప్రశ్నపత్రం. నిందితుల నేరాంగీకార వాంగ్మూలాలు సంచలన విషయాలు. మరి వీళ్ళు ధర్మేంద్ర ప్రధాన్ HRD మినిస్టర్ ఏమంటున్నట్టే పేపర్ లీక్ కాలేదు. NTA కూడా అదే చెప్తుంది. మరి ఇక్కడ క్లియర్గా చెప్తారు కదా, వాళ్ళని పట్టుకున్నాము, వాళ్ళని అడిగితే చెప్తున్నారు అని. ఇవో నీట్పై పట్నాలో నిరసన తెలుపుతున్న విద్యార్థిని చెదరగొడుతున్న పోలీసులు. రద్దు చేయండి అని క్లియర్గా చెప్తున్నారు. రద్దు చేసి మళ్ళీ పెడితే అయిపోతుంది, బాధ పెడుతున్నారు, బాగా ఎక్కువైపోతుంది, పరిశాన్ అవుతున్నామని. నిన్న తమిళనాడులో ఒక అమ్మాయి చనిపోయింది. ఎన్ని మార్కులు వచ్చినాయంటే మంచి మార్కులు వచ్చినాయి ఆమెకు. 30 lakhsకి నీట్ క్వశ్చన్ పేపర్ బీహార్లో అభ్యర్థులకు విక్రయించిన బ్రోకర్లు. మరి ఎగ్జామ్ 5th రోజు అయితే మరి అంతకుముందు రోజే పేపరు ఎట్లొచ్చింది అనేది పెద్ద క్వశ్చన్ మార్క్. అయినా పోలీస్ స్టేషన్లో ఉంటాయి క్వశ్చన్ పేపర్లు. మరి ఎట్లా వచ్చిందో దేవునికి ఎరికిగా. పేపర్ లీకేజ్కి 30 లక్షలు. నీట్ యూజీ ప్రవేశ పరీక్ష 2024 అవకతవకలు. నీట్ దర్యాప్తులో సంచలన విషయాలు. ఎలాంటి అక్రమాలు జరగలేదంటున్న కేంద్రం నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ. ఎవరిని నమ్మాలి? ఏం జరుగుతుంది దేశంలో? OMR షీట్లను రీవాల్యుయేషన్ చేయాలి అని చెప్తున్నారు. న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు. నీట్ పరీక్ష మళ్ళీ నిర్వహించండి అని అభ్యర్థుల డిమాండ్. అందరికీ మళ్ళీ పరీక్ష పెట్టండి, ఏ లొల్లి ఉండదు, మాకు బతికిపోతామని. రోజుకు 16 గంటలు కష్టపడి చదివిన వారు ఇబ్బంది పడతారని డాక్టర్ సామాజిక కార్యకర్త భూపేంద్ర చౌరాసియా వ్యాఖ్యానించారు. ఇది ఏమో దేశంలో ఏమేమవుతుంది అనేది అర్థం కాని క్వశ్చన్ మార్క్ అయిపోయింది. చాలామంది పిల్లలు అరే ఇంత కష్టపడి మేము చదివితే వీళ్ళేంది లక్షలు కొని పేపర్లు రాస్తే మా పరిస్థితి లేనిది అని. ఏం లేదు, ఉన్న ఆస్తులని నమ్ముకొని కోచింగ్లు ఇప్పిస్తారు. హైదరాబాద్ అయినా సరే, దేశం ఏడైనా సరే. అది రాజస్థాన్, కోట అయితే ఇంకా ఘోరం. ఇక అడ్మిషన్ రద్దు చేసుకుంటే పూర్తి ఫీజు రిఫండ్ అని చెప్తున్నారు. కాలేజీలు, యూనివర్సిటీలో అడ్మిషన్లు, మైగ్రేషన్లు సెప్టెంబర్ 30 నాటికి రద్దు చేసుకున్న విద్యార్థులకు వారు చెల్లించిన ఫీజును పూర్తిగా ఇచ్చేయాలని UGC తెలిపింది. అక్టోబర్ 31 నాటికి రద్దు చేసుకున్న వారికి 1000కి మించకుండా తగ్గించుకొని మిగిలిన ఫీజును తిరిగి ఇచ్చేయాలని చెప్పింది. మార్గదర్శకాలు, ప్రాస్పెక్టస్, నోటిఫికేషన్ షెడ్యూల్లో ఇది ఉన్నప్పటికీ ఈ విధంగా ఫీజును రిఫండ్ చేయాలని వివరించింది. UGC కార్యదర్శి ఈ నెల 12న ఈ మేరకు సర్క్యులర్ను రిలీజ్ చేశారు. మరి నిజంగానే అట్లా అవుతుందా ఏమో చూడాలి. UGC నెట్ అడ్మిట్ కార్డుల విడుదల. UGC నెట్ 2024 అడ్మిట్ కార్డులు రిలీజ్ చేశారంటే ఈ నెల 18న 83 సబ్జెక్టులో ఈ పరీక్ష ఉంటుంది. అధికారిక వెబ్సైట్ UGC నెట్ NTA.ac.inలో అప్లికేషన్ నంబర్, పుట్టిన తేదీ ఎంటర్ చేసి హాల్ టికెట్లను డౌన్లోడ్ చేసుకోవచ్చని NTA తెలిపింది. అడ్మిట్ కార్డుతో పాటు అండర్టేకింగ్ను కూడా డౌన్లోడ్ చేసుకోవాలని సూచించింది. డౌన్లోడ్ చేసుకోవడంలో ఏదైనా
ప్రాబ్లం అయితే ఈ నంబర్లను సంప్రదించవచ్చు. లేదు అంటే ఈ మెయిల్ ఐడికి మెయిల్ చేయొచ్చు. ఇక తెలంగాణ విషయానికి వస్తే హెల్త్ ఫస్ట్. ఇక వరుసగా నోటిఫికేషన్లు 5348 పోస్టుల భర్తీకి ఆర్థిక శాఖ గ్రీన్ సిగ్నల్. ఎన్నికల నోటిఫికేషన్తో ఆగిన నియామకాలు కోడ్ ముగియటంతో ప్రభుత్వం ప్రత్యేక దృష్టి. 531 సివిల్ అసిస్టెంట్ సర్జన్లున్నాయి, 31 స్టాఫ్ నర్సులు, 193 ల్యాబ్ టెక్నీషియన్ల నియామకం. మెడికల్ హెల్త్ రిక్రూట్మెంట్ బోర్డు కసరత్తు చేస్తుంది. మరి ఎప్పుడు ఇస్తారో నోటిఫికేషన్ త్వరలో ఇచ్చేటట్టున్నారు. ముగిసిన దోస్త్ 2024 రెండో విడత వెబ్ ఆప్షన్ల ప్రక్రియ. 18న సీట్ల కేటాయింపు. మొదటి విడతలో 76,290 మందికి సీట్ల కేటాయింపు అయింది. రెండో విడతలో 42,116 వెబ్ ఆప్షన్లు. 18న సీట్ల కేటాయింపు ఉంది. క్రీడా పాఠశాలల్లో ప్రవేశాలకు ఎంపిక ప్రక్రియ పోటీలు. ఎక్కడి నుంచి అంటే ఇది వరంగల్ నుంచి, ఆదిలాబాద్ నుంచి కూడా ఇంకో పేపర్లు ఇచ్చారు. నెహ్రూ స్టేడియంలోని హన్మకొండ జవహర్ లాల్ నెహ్రూ స్టేడియంలో ఈ నెల 28, 29 తేదీల్లో 4వ తరగతిలో ప్రవేశాల కోసం బాలబాలికలకు వివిధ సామర్థ్య పోటీలు ఉంటాయి. బాలబాలికలకు ఎత్తు, బరువుతో పాటు వర్టికల్ జంప్, మెడిసిన్ బాల్ త్రో, 30 మీటర్ ఫ్లయింగ్, స్టార్ట్, షటిల్ రన్ తదితర సామర్థ్య పరీక్షలు ఉంటాయి. పూర్తి వివరాలకి ఈ నంబర్లను సంప్రదించవచ్చు. ఇకపోతే జపాన్లో పనిచేసేందుకు నర్సింగ్ అభ్యర్థులకు అవకాశాలు. ఈ నెల టామ్కామ్ నుంచి ఈ నెల 20వ తేదీ చివరి తేదీగా గుర్తించారు. 22 నుంచి 30 సంవత్సరాల మధ్య వయసున్న బీఎస్సీ నర్సింగ్ గ్రాడ్యుయేట్లు, జీఎన్ఎం, డిప్లొమా, ఏఎన్ఎం, పారామెడికల్, ఫార్మాస్యూటికల్ అభ్యర్థులు నమోదిత కాలేజీ నుంచి కార్యక్రమాలను దరఖాస్తు చేసుకోవాలి. ముందస్తు పని అనుభవం అవసరం లేదని తెలిపారు. అంటే వర్క్ ఎక్స్పీరియన్స్ ఏం అవసరం లేదు. జపనీస్ భాషపై శిక్షణ, జపాన్లో పనిచేయడానికి అవసరమైన అదనపు వృత్తిపరమైన నైపుణ్యాలను ఎంపికైన అభ్యర్థులకు హైదరాబాద్లో కోచింగ్ ఇస్తారు. అభ్యర్థులు నెలకు 1.5 lakhs నుంచి 1.8 lakhs వరకు సంపాదించవచ్చని తెలిపారు. ఇది మంచి అవకాశం. ఉచిత శిక్షణకు దరఖాస్తుల ఆహ్వానం. ఖమ్మం నుంచి ఎస్సీ న్యాయవాద పట్టభద్రుల ఉచిత శిక్షణకు. ఇది ఎస్సీఏ కానీ బీసీ వాళ్ళకు కూడా ఉంది. గతంలో 1000 చొప్పున 36 నెలల ఉపకార వేతనం చెల్లించేవారని ఇప్పుడు 3,000కి పెంచారు. పుస్తకాలు, స్టేషనరీ కొనుగోలుకు 50,000. బార్ కౌన్సిల్ పూర్తి నమోదు రుసుము ప్రభుత్వం చెల్లిస్తుంది. అర్హులైన న్యాయవాద పట్టభద్రులు తెలంగాణ ఈ-పాస్ వెబ్సైట్లో ఆన్లైన్లో జూలై 6 తేదీలోపు దరఖాస్తు చేసుకోవచ్చు. గుర్తుపెట్టుకోండి. ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్ నేషనల్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఎన్ఎస్డిసి న్యూఢిల్లీ వారిచే గుర్తింపు పొందిన ఇన్స్టిట్యూట్ ఇది. శానిటరీ ఇన్స్పెక్టర్ డిప్లొమా కోర్సు. ప్రోగ్రామ్ వ్యవధి శానిటరీ ఇన్స్పెక్టర్ 1 year. బోధనా మాధ్యమం ఇంగ్లీషు, తెలుగులో ఉంటుంది. విద్యార్హత డిగ్రీ, ఇంటర్మీడియట్ లేకపోతే MPHW చేసి ఉండాలి. ఇంకేమైనా డౌట్లు ఉంటే ఈ నెంబర్లలో సంప్రదించవచ్చు. పూర్తి వివరాలకు వెబ్సైట్ చూడవచ్చు. లాస్ట్ డేటు ఈ నెల 30. ఇందాక చూసినాం కదా, ఇగో ఇది కరీంనగర్ నుంచి వచ్చింది. ఎక్కడి నుంచి? కరీంనగర్, ఆజంపేట, ఆదిలాబాద్. తెలంగాణ క్రీడా పాఠశాలలో 4వ తరగతిలో ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. 3వ తరగతిలో ఉత్తీర్ణత సాధించి 4వ తరగతిలో ప్రవేశాన్ని పొందే విద్యార్థులు దరఖాస్తు చేసుకోవాలి. మండల, జిల్లా, రాష్ట్ర స్థాయి ఇలా విద్యార్థులను 3 దశల్లో ఎంపిక చేస్తారు. అనంతరం 3 స్పోర్ట్స్ స్కూళ్ళను అర్హతను బట్టి ప్రవేశాన్ని కల్పిస్తారు. మండల స్థాయి ఎంపిక పోటీలు జూన్ 21 నుంచి 25 వరకు నిర్వహిస్తారు. విద్యార్థులు ఆయా మండలాల్లోని ఎంఈఓ కార్యాలయాలను సంప్రదించాలి. జిల్లా స్థాయి పోటీలు జూన్ 27, 28 ఉంటాయి. ఇవి కరీంనగర్లోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ స్టేడియంలో జిల్లా యువజన క్రీడా శాఖ అధికారి ఆధ్వర్యంలో నిర్వహిస్తారు. ఎంపిక పోటీల్లో పాల్గొనే విద్యార్థులు బర్త్ సర్టిఫికేట్ ఎక్కడెక్కడ ఉండాలంటే 1/9/2015 నుంచి 31/8/2016 అట్లా ఉండాలి. 4th క్లాస్ చదువుతున్న స్టడీ సర్టిఫికేట్ అంటే బోనాఫైడ్ తోటి ఎంపిక పోటీలకు రావాలని సూచించారు. విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని చెప్పారన్నమాట. ఇగో ఇది అంటే స్పోర్ట్స్ స్కూల్లో చదువుకుంటే మంచి లైఫ్ ఉంటుంది. సిపికెట్ దరఖాస్తుకు రేపే తుది గడువు. మనకు ఎంఏ, ఎంకామ్, ఇంటిగ్రేటెడ్ ఎంఎస్సి, ఎంబీఏ ఇవన్నిటికీ సంబంధించిన కోర్సులు అన్నమాట. పీజీ తర్వాత కెమిస్ట్రీ, జియాలజీ, కామర్స్ ఇవన్నీ ఒక్కోదానికి 4,000కు పైగా దరఖాస్తులు అందాయంట. అభ్యర్థులు లేట్ ఫీజు లేకుండా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. డిఎస్సికి ఉచితంగా దరఖాస్తు చేసుకోండి. డిఎస్సికి ఇప్పటివరకు దరఖాస్తు చేయని వారు తాజా ఫలితాల్లో టెట్ ఫలితాల్లో ఉత్తీర్ణులైన అభ్యర్థులు ఉచితంగా దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ మేరకు వెబ్సైట్లో పాఠశాల విద్యాశాఖ మార్పులు చేసింది.
అంటే నిన్న చూసినాం ఏమన్నా ఫ్రీగా పెట్టిరా, ఏమన్నా సెట్టింగ్ చేసిరా అని. కానీ నిన్న లేదు, సెట్ చేసిరంట. ఉచితంగా దరఖాస్తు చేసుకునే విధానం శనివారం రాత్రి నుంచి అందుబాటులోకి వచ్చింది. టెట్‌కు దరఖాస్తు గడువు పెంచడం, దాన్ని తగ్గించాలని అభ్యర్థులు కోరడం తెలిసిందే. ఈ క్రమంలో ఈ నెల 12వ తేదీన ఆనాడు దరఖాస్తు ఫీజు తగ్గించలేదని పరిస్థితి ఉన్నందున డిఎస్సి ఉచితంగా అవకాశం ఇస్తామని విద్యాశాఖ ప్రకటించింది. ఈ నెల 20వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. టెట్ పాస్ కాని వారు మాత్రం వచ్చేసారి నిర్వహించే పరీక్షకు ఉచితంగా దరఖాస్తు చేసుకోవచ్చు. గ్రామీణ విద్యార్థులకు వరం వ్యవసాయ, పాలిటెక్నిక్, ఇంజనీరింగ్ ప్రవేశాలు దరఖాస్తుకు ఈ నెల 20వ తేదీ లాస్ట్ డేట్. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు మనం ఇంకో వీడియోలో చూద్దాం. ఇంకా మరిన్ని వివరాలకు ఈ నంబర్లను సంప్రదించవచ్చు. ఇది ఏపీకి సంబంధించిన విషయం. కాకపోతే తెలంగాణ విద్యార్థులకు కూడా ఇగో ఈ ఆప్షన్స్ ఉన్నాయి పాలిసెట్లో అనేది తెలుస్తుంది. అరటి పౌడర్ తయారీపై శిక్షణ సీతారాంపురం నుంచి. ఇది కూడా ఏపీ నుంచే. అరటిపండు కాయలతో తయారు చేసే పౌడర్ నైపుణ్యాభివృద్ధిలో ఈ నెల 3వ వారం నుంచి వారం రోజుల పాటు శిక్షణ ఇస్తామని ఎలిప్ చైర్పర్సన్ చెప్పారు. అరటిని ఉపయోగించి ఆహార ఉత్పత్తులైన పౌడర్స్తో పాటు ఇతర కూరగాయలు, పండ్లు, పౌడర్స్ తయారు చేసేందుకు అవసరమైన శిక్షణ ఇస్తారు. సూరంపల్లి మహిళా ఇండస్ట్రియల్ ఎస్టేట్లోని ఎలిప్ ఆధ్వర్యంలో జీవనోపాధి మెరుగుపడేలా శిక్షణ ఇవ్వనున్నట్లు తెలిపారు. తయారు చేసిన ఉత్పత్తులను ప్రత్యేకంగా ప్యాకింగ్ టెక్నాలజీ, బ్యాంకు రుణాలు, ఎంఎస్ఎంఈ రిజిస్ట్రేషన్ వంటి వాటిపైన కూడా తరగతులు నిర్వహిస్తారు. వివరాలకు ఈ నంబర్లను మీరు సంప్రదించవచ్చు. ఇవి ఈ రోజుకు సంబంధించిన ఆర్టికల్స్. మరి నీట్ క్యాన్సిల్ చేస్తారా, మరి ఏం చేస్తారు అనేది తెలియదు. ఏం చేస్తారో చూద్దాం. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ, ధన్యవాదాలు.